వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. హన్మకొండ భీమారంలోని జగతి గార్డెన్ లో కాలోజీ జూనియర్ కళాశాల 10వ వార్షికోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదివి అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఘనంగా జరుపుకుంటున్నాం. మేము 2014 కాలేజ్ స్టార్ట్ చేసి 2024 అకాడమిక్ ఇయర్లకు దిగ్విజయంగా అంటే అత్యధిక మార్కులతోటి అనేక మంది పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తూ అలాగే ఎంతోమంది విద్యార్థులను ఇంజనీరింగ్ కానీ డాక్టర్స్ కానీ అలాగే మన కానిస్టేబుల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతోమంది అలాగే బయటికి అంటే యూఎస్ఏ కానీ యూకే కానీ ఇట్లా అవుట్ ఆఫ్ స్టేట్ కానీ పిల్లలు చాలామంది వెళ్ళిరు. ఈ సందర్భంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లలకి ఇప్పుడు ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఇచ్చే గైడెన్స్ ఏంటంటే వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, మంచి ర్యాంకులతో మంచిగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి ప్యాకేజ్ అంటే ఒక 15 lakhs 20 lakhs 50 lakhs అలా ప్యాకేజ్ తీసుకుంటూ పేద ప్రజలకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు మరి ఉన్న ఊరికి అలాగే మన సమాజానికి మంచిగా న్యాయం చేయాలని వారికి అడ్వైజ్ చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి అవినీతి నిర్మూలించాలని పిల్లలకి మేము గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఉల్లాసంగా ఉంది. అలాగే ఇప్పుడు దగ్గరలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్ అంటే నెక్స్ట్ మళ్ళీ స్టడీ అవర్స్ కానీ ఇలాంటి మంచి గైడెన్స్ ఇస్తూ మంచి రిజల్ట్స్ తేవాలని కోరుకుంటూ వాళ్ళకి ఇదే అడ్వైజ్ ఉంది. థ్యాంక్ యూ. కాలేజ్ జూనియర్ కాలేజీ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ జగతి గార్డెన్లో
ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను పిల్లలకు మెసేజ్ పాస్ చేసింది ఏమనగా, ప్రతి స్టూడెంట్ కూడా డిసిప్లిన్తోని, టైం పంచువాలిటీతోని కష్టపడి చదువుకుంటే 100% రిజల్ట్ సాధిస్తారని ఈ సందర్భంగా పిల్లలకు అడ్వైజ్ ఇచ్చాను. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అంటే జేఈఈ మెయిన్స్, నీట్, ఎంసెట్, అదేవిధంగా సిఏసిపిటి కూడా కష్టపడి చదువుతూ డిసిప్లిన్తో టైం పంచువాలిటీ మెయింటైన్ చేసినట్లయితే దాంట్లో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజీలో సీట్లు వస్తాయని వాళ్ళకు నేను అడ్వైజ్ ఇచ్చాను. అంతేకాకుండా పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా వాళ్ళలో సృజనాత్మకత, అదేవిధంగా ఇంకా వాళ్ళకు ప్రజ్ఞ కూడా డెవలప్ అవుతుందని ఈ కార్యక్రమాలు ప్రతి ఇయర్ కూడా మేము తూచా తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ స్టేజ్ నుంచి అవుట్ గోయింగ్ పిల్లలకు మంచి స్నేహితులను వేరే కాలేజీలకు వెళ్ళిన తర్వాత, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత మంచి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుంటే మంచి మార్గంలో వెళ్తారని కూడా సూచించాం. అంతేకాకుండా డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని, యువత చెడిపోతుంది కాబట్టి దానివల్ల మెంటల్గా, అదేవిధంగా ఫిజికల్గా, ఎకానమీకి పరంగా వాళ్ళు డిక్రీజ్ అయ్యి ఆ తర్వాత చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి అలవాట్లకు అలవాడవద్దని మేము స్టూడెంట్స్కు ఈ సందర్భంగా సూచించాము. మేము, మీ పేరెంట్స్, అదేవిధంగా మీ రిలేషన్స్ అందరూ కూడా, మీ విలేజర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళకు మోటివేషన్ కూడా చేయడం జరిగింది.